హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నో మనతో ఆర్పి గారు ఉన్నారు. అండ్ ఇప్పుడే ఆయన చాలా డీటెయిల్గా చెప్పున్నారు అసలు లడ్డు విషయంలో జరిగింది ఎంత దారుణమైన సంగతి. గత వారం రోజులుగా మొత్తం వైరల్ అవుతూ ఉంది. అండ్ ఆయన ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ఇచ్చి దాని గురించి చాలా వివరంగా మాట్లాడున్నారు. సో ఆ విషయాల గురించి ఆయన మాటలోనే తెలుసుకుందాం. ఆయన హాయ్. అన్న, ఇది లడ్డు విషయం గురించి మీరు ఆల్రెడీ చాలా క్లియర్గా చెప్పున్నారు. అండ్ జంతువుకి సంబంధించిన కొవ్వు ఇట్లాంటి వాటిని వాడున్నారు. అండ్ ఈ హిందువులకి అత్యంత పవిత్రమైన దేవాలయం తిరుపతి, అలాంటి దగ్గర ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఒక విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అండ్ టీడీపీ వాళ్ళందరూ కూడా దాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తున్నారు జనాల్లోకి. బట్ ఇక్కడ దీన్ని అపోజ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే, గతంలో 100 రోజులు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో ఎక్కడ సక్సెస్ కాలేదు, దాని విఫలమైన వాటిలన్నింటినీ డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం ఒక ఎజెండాగా తీసుకుని లడ్డు విషయాన్ని హైలైట్ చేశారని చెప్తున్నారు. 100% వాళ్ళు అవినీతి చేశారు. అది ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. అంతకుముందు లడ్డూ నాణ్యత కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ప్రపంచంలో అందరూ కూడా వాళ్ళని విమర్శించడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా 100% ఆ విషయం తెలుసుకొని వాళ్ళని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళు భయపడి ఏదో ఆరోపణలు చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప వాటిలో ఎంత మాత్రం నిజం లేదు. ఖచ్చితంగా సిట్టు బృందం ఒకటి తయారైంది, 3 బృందంతో డీజీపీ గారి ఆధ్వర్యంలో నేను సచివాలయంలో జరిగింది. కాబట్టి 100% ఒక 2-3 మంత్స్లో వాళ్ళ మీద కేసు ఫైల్ అవుతాయి. 100% కోర్టుకి సబ్మిట్ చేస్తారు. వాళ్ళు పెద్ద శిక్ష పడుతుంది. ఓకే, అంటే ఖచ్చితంగా ఇది జరగలేదు, కేవలం కొన్ని విషయాలు కప్పిపుచ్చడానికి అంటున్నారు. ఏంది కప్పిపుచ్చడానికి? నీ మీద ఒక ఆరోపణలు చేసేటప్పుడు అదొక్కటే ఆరోపణ ఏముంది? ఇంతకుముందు సామాన్య ప్రజలు కూడా తిరుమల కొండ మీద చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణలు చూసిన తర్వాత ఆయన అన్యమతస్థుడు, మన క్రిస్టియన్ మతానికి చెందినవాడు, మన అక్షంతలు ఇస్తే తల మీద వేసుకునేవాడు, మన తీర్థం కింద పారేసేవాడు, అలాంటి వ్యక్తికి సూపర్ స్వామి అంటే గురుస్వామి అని చెప్పి సూపర్ స్వామి అని చెప్పే వ్యక్తి 40 సార్లు అయ్యప్పమాల వేసుకుని వెంకటేశ్వర గుడికి వెళ్ళి అన్న ఒక వ్యక్తికి మన వెంకటేశ్వర స్వామి మీద ఏం ప్రేమ ఉంటుంది? కాబట్టి 100% అతను లడ్డును కూడా కావాలనే కల్తీ చేశాడు. దాని విశిష్టతను తగ్గిస్తే మనం భక్తుల యొక్క జనాల్ని తగ్గించి దానికి ఏం వాల్యూ లేదు, పవిత్రత లేదు అని జనాల యొక్క తాకిడిని తగ్గించి దాని మీద జీసస్ని పెట్టాలనుకున్నాడు. అది 100% కరెక్ట్. అంటే రీసెంట్గా ముంబైలో ఒక ఇష్యూ జరిగిందని, ఒక ఎమ్మెల్యే ఒక ముస్లిం గురించి మాట్లాడితే దాదాపు 1,00,000 మంది వచ్చి ర్యాలీ చేసి అండ్ దానికి సపోర్ట్గా నిల్చున్నారు ముస్లింల గురించి మాట్లాడితే. అప్పుడు కానీ మన ఇక్కడ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా చాలా తక్కువ మంది, అని పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష కూడా మొదలుపెట్టారు. అండ్ దానికి సపోర్టెడ్గా ఇంకా చాలామంది హిందువులు ఇంకా బయటకు రావట్లేదు అనుకోవచ్చు. వస్తారు అంటే వాళ్ళు కొంచెం షాకులో ఉన్నారు. ఫస్ట్ అందరూ తిన్నారుగా, ఫస్ట్ మనం ఇంతవరకు తినింది లడ్డు ప్రసాదంలో కొవ్వు తిన్నామని షాకులో బాధలో ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు తేరుకోవడానికి కొంచెం టైం పడుతుంది. 100% వస్తారు. 100 డేస్ పరిపాలన గురించి మీకు 1 వర్డ్లో చెప్పండి. నేను ఆల్రెడీ చెప్పాను, 100 రోజుల్లో 100 ప్రయోజకమైనటువంటి పనులు చేశారు. పింఛన్లు ఇచ్చారు, పాత 1000 రూపాయలతో కలిపి బకాయిలు కూడా చెల్లించడం జరిగింది. తర్వాత మెగా డిఎస్సీ ద్వారా చేయడం జరిగింది. వరద బాధితులకు చేశారు. అదేవిధంగా మన స్టీల్ ప్లాంట్ కూడా వెళ్ళి సందర్శించడం జరిగింది. మన ఐరన్ ప్లోట్లను తొలగించడం జరిగింది. మన బుడమేరుకు గండ్లు కూడా పోర్చడం జరిగింది. కాబట్టి ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళని వెంటనే సస్పెండ్, మన జత్వానీ కేసులో ఉన్నటువంటి మన విశాల్ గుండి కావచ్చు, కాంతిరాణ టాటా కావచ్చు, తర్వాత సీతారామాంజనేయులను కూడా వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. త్వరగా 100 రోజులు 100 పనులు చేయడం అనేది గొప్ప విషయం. బ్యాక్ ఎండ్లో స్టీల్ ప్లాంట్ అనేది అమ్మేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అంటారు లేవా, మనం అది అవ్వాలి కదా, మనం అనుకుంటే ఎట్లా? జనాలు కదా ఉండేదే. అందరూ 100 ఊహాజనితాలు చెప్తారు, అన్నిటి మనం పడుచుకోకూడదు. అండ్ బిగ్గెస్ట్ సపోర్ట్ ఏంటంటే, రీసెంట్గా దేవరా సినిమాకి హైక్ ఇచ్చున్నారు, టికెట్ హైక్స్. అండ్ గతంలో చూసుకుంటే 30 రూపీస్ కూడా తగ్గించేసి ఇట్లాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూసుకుంటే 110 రూపీస్ వరకు హైక్ ఇచ్చున్నారు. సో దీనిపైన గవర్నమెంట్ చాలా మన ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, దేవరా టీం కావచ్చు, మొత్తం అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అండ్ చాలా అప్రిషియబుల్ థింగ్ అన్నారు. సంతోషం. అది మంచి మూవీ అవ్వాలని కోరుకుంటున్నా. కొట్టాల శివ గారు మంచి డైరెక్టరు, మంచి సినిమాలు చేశాడు. కాబట్టి ఈసారి అది అద్భుతమైన హిట్ అవ్వాలి. పాన్ ఇండియా మూవీ అది. మన శ్రీదేవి గారి పాప, వాళ్ళ కాంబినేషన్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అది హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ముందు గవర్నమెంట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది? 100% సపోర్ట్ ఉంటుంది. ఇంతకుముందు ఒక దొంగ పరిపాలన ఉండింది కాబట్టి సినిమా హీరోలు కూడా వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని దండం పెట్టే పరిస్థితికి మనం దిగజారిపోవాల్సి వచ్చింది. అంటే వీళ్ళు తప్పు కాదు, అతను దిగజార్చాడు. కాబట్టి ఈరోజు ఆ తప్పు లేదు. ఏదన్నా తప్పు జరిగినా సినిమాటోగ్రఫీ మంత్రి కందులు దుర్గేష్ గారు కావచ్చు, లేకపోతే ఇంకా దానికి సంబంధించిన చైర్మన్లు కావచ్చు, దానికి సంబంధించినటువంటి మన డిప్యూటీ సీఎం గారు కావచ్చు, ఆయన ఇండస్ట్రీ నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ప్రతి బాధ తెలుసు కాబట్టి తీరుస్తాడు అంతే. వచ్చి ఎలక్షన్స్లో 2019లో కావచ్చు, లేదా ఈ 2029 కావచ్చు, లేదా దాని ముందున్న ఎలక్షన్స్లో మీరు ఏమైనా కంటెస్ట్ చేసే ఛాన్స్? నాకు తెలియదు, దాని మీద అంత అవగాహన లేదు. వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేస్తా. ఓకే.
అంటే జానీ మాస్టర్ విషయంలో కూడా మీరు ఎక్కడ ప్రెస్ మీట్ పెడతారని చాలామంది వెయిట్ చేశారు. అదే ఒకటి చెప్తున్నాను అబ్బా. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఏం బుక్ అయిందో, ఆయన ఆయన ఏం జరిగింది, ఆయన తప్పు చేశాడా లేదా, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు 100% కరెక్ట్ పర్సన్ అతను ఏ తప్పు చేయడు. ఎందుకంటే మా జగతన్న వచ్చాడు, జగతన్నకు కూడా తెలుసు ఆయన ఎవరితో పొరపాటు చేయడు, ఎవరితో తప్పుగా మాట్లాడాడు కాదు. నాకు అత్యంత క్లోజ్ పర్సన్. మన శిల్పకళా వేదికలో జరిగిన ఫంక్షన్లో మేము ఇద్దరం కూడా పక్కన కూర్చున్నాం. నాకే షాక్గా ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పింది, ఏం రాసింది, అది కరెక్టా కాదా, లేదన్నా కుట్రబడినారా లేకపోతే వాస్తవాలా ఏందని నాకు తెలియదు. కొన్ని రోజులు మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.